నిజం చెప్పండి. మీలో ఎంతమందికి మర్మం తెలుసు? కామెంట్ చేయండి. అసలు ఆ ప్లాంట్ ఎప్పుడైనా మీరు పెంచారా? మీకున్న ఎక్స్‌పీరియన్స్ అసలు మీకు తెలియకపోయినా పర్వాలేదు కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఏందంటే ఈ మర్మము చాలా రేర్‌గా పెంచుతుంటారు ఇంట్లల్లో. అసలు నేను చూసినంత వరకు మార్కెట్‌లో కూడా చూడననమాట. అంటే మార్కెట్‌లో ఉండేవి వేరే అసలు స్మెల్ లేకుండా గ్రీనరీగా ఉండే ఆకు ఒకటుంటది. అది కూడా ఉంది మన ఇంట్లో, నేను చూపిస్తాను. అది ఉంటది. ఈ మర్మం చాలా రేర్ అనమాట. సో, ఇదైతే చాలా ప్లీజెంట్ స్మెల్ వస్తది గాయ్స్. ఇప్పుడు కనకంబరాలు ఎస్పెషల్లీ కనకంబరాలే. ఆ కనకంబరాల్లో స్మెల్ ఉంటది కదా! ఈటిలిని పెట్టుకున్నామనుకో కొంచెం బాగా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటదనమాట. సో, దీనికి ఏమైనా టిప్స్ ఏమైనా అంటే ఇట్లా ఏం లేదు గాయ్స్. పోత వస్తది కదా! ఆ పోతను కొంచెం గిల్లేస్తూ కొంచెం కొంచెం అప్పుడప్పుడు గిల్లుతూ ఉండాలన్నమాట కొమ్మలని. ఎందుకంటే అప్పుడు మళ్ళీ కొత్తగా కొమ్మలు వస్తుంటాయి. వాటర్ ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే ఊటెక్కిపోద్ది. నాది టెర్రస్ మీద ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ పోస్తున్నాను అనమాట ఎండలకి. మామూలుగా కొంతమంది నీడలో పెట్టుకుంటారు. సో, వాళ్ళైతే తక్కువ పోసుకోవడం బెస్ట్ వాటర్. లేదంటే డే బై డే అటు పోసుకోవడం బెస్ట్ అనమాట. ఈ ప్లాంట్ చాలా కొంచెం డెలికేటెడ్ కానీ చాలా బాగుంటదనమాట స్మెల్.